ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యాధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభావ వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 8వ వచనము. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించము. భూమి నెలలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక. యెహోవానగు నేను దాన్ని కలగజేసి ఉన్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆకాశ మండలం నీతిని కురిపించినట్లు అంతరిక్షమ మహావర్షము వర్షించము. భూమి నెలలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతి మలిపించును గాక. యెహోవానగు నేను దాన్ని కలగజేసి ఉన్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో, నేను తప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 6వ వచనంలో, గడ్డి కోసిన వీటి మీద కురియు వాన వలన భూమిని తడుపు మంచి వర్షము వలన అతడు విజయము చేయును. ఎజెకియేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనము, వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారం వర్షము కురిపించెదను. దీవెనకరముకు వర్షములు కురియును. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాల్లో, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనము, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇశ్రాయేలు తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. కీర్తన గ్రంథం 85వ అధ్యాయము 11వ వచనము, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య నాయన, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని ఆశీర్వదించి దేవుడే ఉన్నారు తండ్రి. నాయన మీ వాక్య ప్రకారం నడుచుకుని నేను మహిమపరచుకున్న పరిశక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని, మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.